హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. న్యాయాధికారుల రిక్రూట్మెంట్లో గడువు కట్టుబడరేం? రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. న్యాయాధికారుల నియామకాలకు కాల వ్యవధిని నిర్దేశించిన రాష్ట్రాలు కట్టుబడడం లేదని సుప్రీంకోర్టు సోమవారం ఆక్షేపించింది. మొత్తం 25 రాష్ట్రాలకు గాను 9 రాష్ట్రాలు మాత్రమే గడువులోగా సివిల్ జడ్జిల నియామక ప్రక్రియను పూర్తి చేశామని పేర్కొంది. జిల్లా సబార్డినేట్ కోర్టులో ఖాళీల భర్తీకి సర్వోన్నత న్యాయస్థానం ఒక కాల వ్యవధిని నిర్దేశించింది. దీని ప్రకారం ఈ ప్రక్రియ మార్చి 31న ప్రారంభమై అదే ఏడాది అక్టోబర్ 31న ముగిసిపోవాలి. అయితే కొన్ని హైకోర్టుల విజ్ఞప్తి మేరకు ఈ షెడ్యూల్ను కొద్దిగా మార్చారు. నిర్దేశిత గడువుకు అనుగుణంగా రిక్రూట్మెంట్ ప్రక్రియ జరగాలి. ఏదైనా ప్రత్యేక అనివార్య పరిస్థితులు ఎదురైనప్పుడు సంబంధికులకు అందరికీ సకాలంలో తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది. బీహారు, గుజరాత్లో న్యాయాధికారుల ఎంపిక ప్రక్రియలో వైవాకు కనీస అర్హత మార్కులు నిర్దేశించడాన్ని సమర్థిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఒక తీర్పు వెలువరించింది. అందులో తాజా వ్యాఖ్యలు చేసింది. న్యాయాధికారుల నియామక ప్రక్రియను పూర్తి చేయడానికి బీహార్ 945 రోజులు తీసుకుందని ఆక్షేపించింది. జ్యుడిషియల్ సర్వీస్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఐఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ. ఐఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆర్జీయూకేటీ కులపతి తెలిపారు. ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ఐఐటీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల చేసినట్టు తెలిపారు. ఈ నెల 8 నుంచి జూన్ 25 వరకు ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో లేదా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధృవపత్రాలు జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నూజివీడు క్యాంపస్లో పరిశీలన చేస్తామన్నారు. జూలై 11న ఫలితాలు ప్రకటిస్తామన్నారు. 25,125 మంది నిరుపేద బాలలకు ఉచిత సీట్లు. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వెల్లడి. విద్యా హక్కు చట్టం సెక్షన్ 12(c) ప్రకారం రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో పేద బాలలకు ఉచిత సీట్లు ఇస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ తెలిపారు. ప్రైవేటు, అన్ఎయిడెడ్ పాఠశాలలో 26 జిల్లాల్లోని 25,125 మంది నిరుపేదల కుటుంబాలకు చెందిన బాలలు, అనాథ బాలలకు ప్రస్తుత విద్యా సంవత్సరం 2024-25లో సీట్లు కేటాయించారని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపులో ప్రభుత్వ నియమ నిబంధనలకు ఉల్లంఘించే విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.